హైదరాబాద్ డ్రగ్స్కి అడ్డాగా మారిపోతోందా? అసలు పట్టుబడిన వాళ్ళలో చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉండటానికి గల కారణాలేంటి? అలాగే ధనికుల్లో ఇది పెరిగినటువంటి ఒక క్రేజా, లేకుంటే యువతలో లేనటువంటి ఒక అవగాహన రాహిత్యమా? మరీ ముఖ్యంగా మనం చూసినట్టయితే విద్యార్థుల్లో కూడా ఇటువంటి విపరీతానికి గల కారణాలేంటి? లెట్స్ అనలైజ్. ఈరోజు మనం చూసినట్టయితే డ్రగ్స్ అనేటువంటిది మన హైదరాబాద్ నగరాన్ని పూర్తిగా కబళించి వేస్తున్నటువంటి ఒక నేపథ్యాన్ని చూస్తున్నాం. కొండాపూర్ క్వాక్ అరేనా పబ్లో జరిగినటువంటి ఒక ఈగల్ టీం చేసినటువంటి ఆ సర్చ్లో 64 మెంబర్స్ చేసుకున్నటువంటి ఆ పార్టీలో 8 మెంబర్స్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యారు. అసలు ఎక్కడికి వెళ్తున్నాం మనం అంతా కూడా? ఒకప్పుడు ది నార్దర్న్ గేట్వే టు ఇండియా అనేటువంటి అద్భుతమైన సిటీ మన హైదరాబాద్. ఒక సమశీతోష్ణ స్థితికి, అలాగే అద్భుతమైనటువంటి ఒక సంస్కృతికి, అన్నిటికంటే ముఖ్యంగా పీపుల్ ఫ్రెండ్లీ సిటీగా హైదరాబాద్ ఎంతో విఖ్యాతి చెందింది. మరి అటువంటి సిటీ ఈరోజు డ్రగ్స్ అనేటువంటి ఒక కారు మేఘాల్లో చిక్కి ఈ విధంగా ఇబ్బందికి ఎందుకు గురవుతోంది? ఈ కారణాలన్నీ మనం చూసినట్టయితే చాలా విస్తుపోయేటువంటి కొన్ని నిజాలు బయటపడుతూ ఉన్నాయి. అసలు మనం ఈ 2026లోనే లాస్ట్ 2 months అంటే యాక్చువల్గా మనం మార్చ్ అండ్ ఏప్రిల్ తీసుకున్నట్లయితే ఇక్కడే మనం ఎన్నో కేసెస్ బయటపడ్డాయి. అసలు తెలంగాణలో ఉన్నటువంటి నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వారి యొక్క అద్భుతమైనటువంటి సౌజన్య శక్తి వల్ల ఈ కేసెస్ అన్నీ కూడా రీట్రేస్ అవుతూ ఉన్నాయి. అలాగే మనం చూస్తున్నాం స్పెషల్ నార్కోటిక్స్ వింగ్ కూడా ఉంది హైదరాబాద్కు. మరి వీటి యొక్క సంయుక్త ఆపరేషన్స్లో మనం కనుక్కున్నాం ఎన్నో రకాలైనటువంటి కేసెస్ ఇక్కడ చూసాం. అసలు మేడిపల్లి ఫామ్ హౌస్లో మనం అందరూ కూడా ఆశ్చర్యపడేటువంటి ఒక రకంగా అక్కడ సబ్స్టెన్సెస్ దొరికాయి, అలాగే బ్యాండ్ సబ్స్టెన్సెస్ దొరికాయి. అలాగే మనం చూసినట్టయితే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో 2 times అంటే ఒక మెగా సీజర్ అనేటువంటిది జరిగింది. దాంట్లో కౌలాలంపూర్ నుంచి వచ్చేటువంటి ఒక ప్యాసింజర్ దగ్గర చాలా అధిక శాతం హెరాయిన్ అండ్ అదర్ బ్యాండ్ సబ్స్టెన్సెస్ డ్రగ్స్ అక్కడ పట్టుబడ్డాయి. అలాగే థాయిలాండ్ నుంచి వచ్చేటువంటి ఒక ప్రయాణికుడి నుంచి కూడా మనం చాలా పెద్ద మొత్తంలో ఈ యొక్క సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్గా పిలువబడే ఈ డ్రగ్స్ను మనం పట్టుకోగలిగాం. మరి వీటన్నిటి వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? అసలు హైదరాబాద్ ఈ డ్రగ్స్ ట్రాఫిక్లో ఎలా భాగస్వామి అయిపోయింది? తెలియకుండానే ఒక అతి పెద్ద విష వలయంలో ఎలా చిక్కుకుపోయింది? ఈ అంశాలన్నీ మనం తెలుసుకోవాలి అంటే అసలు ఈ హైదరాబాద్లో ఈ డ్రగ్ కల్చర్ ఎప్పుడు ప్రారంభమైంది అంటే నగరం విస్తరిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఒక సింపుల్ సిటీగా ఉన్నటువంటి హైదరాబాద్ సదర్న్ ఇండియాలోనే ఒక టాప్ మోస్ట్ సిటీగా ఎదిగింది. అలాగే ఐటీ అండ్ సాఫ్ట్వేర్ ఇన్నోవేషన్, ముఖ్యంగా ఫార్మాకు పెట్టింది పేరుగా ఉన్నటువంటి హైదరాబాద్లో మనం చూసినట్టయితే విస్తరించిపోతున్నటువంటి ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్ వల్ల దేశ నలుమూలల నుండి ప్రజలు ఇక్కడ చేరుకోవటం జరిగింది. అలా ప్రారంభమైనటువంటి ఒక దశలోనే ఈ డ్రగ్స్ కల్చర్ కూడా మనకు ఇంపోర్ట్ చేసుకున్నాం మనం. నిజంగా చెప్పాలి అంటే కల్చరల్ ట్రాన్సిషన్ అనేటువంటిది సొసైటీస్లో కామన్గా ఉంటుంది. ఇది భారతదేశంలోనే కాదు, దేశ విదేశాల్లో కూడా ఇది మనం చూస్తున్నటువంటి ఒక పెక్యులియర్ సోషలాజికల్ ఫినామినన్. మరి ఇటువంటి నేపథ్యంలో హైదరాబాద్ కూడా ఇటువంటి డ్రగ్స్కు ఒక ఆలవాలంగా మారిపోయింది. మనం చూసాం ఓవర్ ద ఇయర్స్ చాలా కేసెస్ ఈ డ్రగ్స్. ముఖ్యంగా ఈరోజు మనం ఆలోచన చేస్తే ఈ డ్రగ్స్ అనేటువంటిది ఎవరు తీసుకుంటున్నారు అనే ఆలోచన చేస్తే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఐటీ ప్రొఫెషనల్స్, మరి ముఖ్యంగా ఈ సైబర్ రిలేటెడ్ వర్క్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు అధిక శాతం తీసుకుంటున్నారు అని ఇక్కడ సర్వేస్లో తెలుస్తుంది. దానికి గల ప్రధానమైన కారణాలు ఏంటి అంటే వాళ్ళలో ఉన్నటువంటి చాలామంది యుఎస్ ప్రాజెక్ట్స్ రియల్ టైంలో చేయటం, దానివల్ల ఒత్తిడి తట్టుకోలేకపోవడం, అలాగే ఒక రకంగా మెకనైజ్డ్ లైఫ్ అనేటువంటిది వాళ్ళు ఆలంబన చేసుకోవటం, న్యాచురల్ లివింగ్కు దూరం కావటం, న్యాచురల్ బయో రిథమ్స్ను పోగొట్టుకోవటం. మరీ ముఖ్యంగా మెకనైజ్డ్ లైఫ్ వల్ల ఏమవుతుందంటే నార్మల్ హ్యూమన్ రిలేషన్షిప్స్ అనేవి బాగా దెబ్బతింటూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో మనం చూసినట్టయితే డైవోర్స్ కేసెస్ కానివ్వండి, అలాగే సూసైడల్ కేసెస్ కానీ పెరిగిపోతూ ఉన్నాయి. వాటి వెనక ఉన్నటువంటి అసలు ఆంతర్యం ఏమిటి అంటే మనిషిలో ఒక స్టెబిలిటీ అనేది తగ్గిపోయింది.
మనకు టెక్నాలజికల్ ఎఫిషియన్సీ పెరిగింది, అలాగే సివిలైజేషన్ కూడా మనం ఎవల్యూట్ అయ్యాం. కానీ ముఖ్యంగా మనిషిలో ఉండవలసినటువంటి ఒక సమతుల్యత ఏదైతే ఉందో ఆ బ్యాలెన్స్ను మనం కోల్పోయాం. మరి ఆ బ్యాలెన్స్ను మనకు తెచ్చుకోవాలి అంటే మన నార్మల్ లివింగ్ స్టైల్కి మనం వెళ్ళాలి. అలా కాకుండా కొన్ని తప్పుదోవలు పడుతున్నారు. దానిలో ప్రధానంగా డ్రగ్స్ అనేటువంటిది ఒకటి. తాత్కాలికంగా ఇచ్చేటువంటి ఒక ఉపశమనాన్ని లేదా వాళ్ళు కోరుకునేటువంటి ఒక ఫర్గెట్ఫుల్నెస్, అంటే ఇప్పుడు వాళ్ళు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులను మర్చిపోవాలి అనేటువంటి ఒక ఏమీ లేని ఒక స్థితి, ఒక శూన్య స్థితికి వెళ్ళిపోవాలి అనేటువంటి ఒక ఆలోచనలతో డ్రగ్స్కు బానిస అవుతున్నారు. మరీ ముఖ్యంగా మనం చూస్తున్నాం పెద్ద ఎంఎన్సీస్లో పియర్ ప్రెషర్ అనేటువంటిది కూడా రెండో ప్రధాన కారణంగా మనం పేర్కొనవచ్చు. అది ఎలా అంటే ఎప్పుడైతే ఒక లార్జ్ గ్రూప్లో ఒక మెంబర్గా ఉంటాడో ఇష్టం ఉన్నా లేకున్నా సోషలాజికల్ డిమాండ్స్ వల్ల, కన్స్ట్రెయింట్స్ వల్ల, ప్రెషర్స్ వల్ల డెఫినెట్గా వాళ్ళు చేసే యాక్టివిటీస్లో తను కూడా పాలు పంచుకోవాల్సి వస్తుంది. మరీ ముఖ్యంగా రూరల్ యూత్, మనం ఎవరైతే గ్రామాల నుంచి వచ్చినటువంటి యూత్ ఉన్నారో వాళ్ళు ఇటువంటి యాక్టివిటీస్కు బలి అయిపోతున్నారు. ఎందువల్ల అంటే ఒక సరికొత్త ప్రపంచాన్ని వాళ్ళు ఇప్పుడే చూస్తున్నారు. ఆ నేపథ్యంలో సరి అయినటువంటి ఒక డిస్క్రిమినేషన్ లేకపోవడం, సరి అయినటువంటి ఒక ఆలోచన విధానం లేకపోవటం వల్ల ఇటువంటి అనర్థాలకు బానిస అవుతున్నారు. అలాగే మనం చూసినట్టయితే మరీ ముఖ్యంగా ఫీమేల్స్ టేకింగ్ టు డ్రగ్స్ అనేటువంటిది పెరుగుతోంది అని మనకు సైంటిఫిక్ స్టడీస్ చెప్తూ ఉన్నాయి. ఇది నిజంగా క్వైట్ అలార్మింగ్. మన భారతీయ సంస్కృతి అలాగే మన సంప్రదాయాల్ని కనుక మనం ఎప్పుడైతే దృష్టిలో పెట్టుకుంటామో ఫీమేల్స్ టేకింగ్ టు డ్రగ్స్ అనేటువంటిది నిజంగా చాలా ఆశ్చర్యపరిచే విషయం. కానీ ఇది యథార్థం. ఈరోజు మనం చూస్తున్నట్లయితే డ్రగ్స్ తీసుకునే వాళ్ళలో జెండర్ డిస్క్రిమినేషన్ కూడా లేదండి. అలాగే మనం చూసినట్టయితే అన్నిటికంటే అలార్మింగ్ సిచ్యువేషన్ ఏంటి అంటే ఈవెన్ స్టూడెంట్స్ ఆర్ బికమింగ్ ఏ పార్ట్ ఆఫ్ దిస్ గ్రేట్ ట్రాజెడీ. మరి దాన్ని ఎలా ఎదుర్కోవాలి అంటే ముఖ్యంగా విద్యార్థుల్ని వారి తల్లిదండ్రులు ఒక స్కానర్లో ఉంచాలి. ఎప్పుడైతే హయ్యర్ క్లాసెస్కి వెళ్తూ ఉన్నారో వెంటనే వాళ్ళు ప్రతి విద్యార్థిపై కూడా తల్లిదండ్రులు ఫోకస్ చేయాలి. వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు కదా పర్వాలేదు, వాళ్ళు కాలేజే కదా పర్వాలేదు, అక్కడ యాజమాన్యం చూసుకుంటుంది కదా అనేటువంటి ఒక ధోరణిలో ఉంటున్నారు. కానీ అది కరెక్ట్ అయినటువంటి ఆలోచన కాదు, కరెక్ట్ అయిన పద్ధతి కూడా కాదు. ఎందువల్ల అంటే మన పిల్లల్ని చూసుకోవాల్సినటువంటి బాధ్యత ముఖ్యంగా మన పైన ఉంది. కాబట్టి డెఫినెట్గా ప్రతి పేరెంట్ కూడా చూసుకోవాలి. ఈ మధ్యకాలంలో అలమ్నై నెట్వర్క్స్ అనేటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ వచ్చింది. డ్రగ్ పెడ్లర్స్ ఏం చేస్తున్నారంటే ఒక స్కూల్ కానీ, ఒక కాలేజీని కానీ, ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కానీ ముందుగా టార్గెట్ చేసి అక్కడ ఉన్న కొంతమంది వల్నరబుల్ స్టూడెంట్స్, అంటే ఎవరైతే ఇటువంటి అలవాట్లకు ఆకర్షితులయ్యేటువంటి ఒక నేచర్ ఉంటుందో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి డ్రగ్స్ అనేటువంటిది ఫ్రీగా ఇస్తున్నారు. అలా వాళ్ళకు అలవాటు చేసిన తర్వాత దాని నుంచి వాళ్ళు మిగతా విద్యార్థులకు స్ప్రెడ్ చేసేటట్టు ఒక అతిపెద్ద నెట్వర్క్ జరుగుతోంది. మరి ఇన్ని జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి పేరెంట్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే స్టూడెంట్స్ విషయంలో మనం అందరూ కూడా ఫోకస్ పెట్టాలి. ముఖ్యంగా మనకు భారతదేశంలో ఈరోజు నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి యాక్ట్. భారతదేశ ప్రభుత్వం కూడా ఈ యొక్క విషయంలో చాలా కఠినమైనటువంటి చట్టాన్ని రూపొందించింది. 1985లో రూపొందినటువంటి ఈ చట్టం నార్కోటిక్ డ్రగ్స్ అలాగే సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ యూజ్ కానీ, మ్యానుఫ్యాక్చర్ కానీ, సేల్ కానీ, ట్రాన్స్ఫర్ కానీ అండ్ కన్జంప్షన్ ఆఫ్ దెమ్, అంటే తీసుకోవటం కానీ, వీటన్నిటిపై కఠినమైనటువంటి, అలాగే వాటిలో కూడా కన్జంప్షన్ అమౌంట్ను బట్టి కఠినమైనటువంటి వాళ్లకు శిక్షలు వేసేటువంటి ఒక విధానాన్ని రూపొందించింది. అలాగే మనం చూసినట్టయితే మనకిక్కడ తెలంగాణలో కూడా తెలంగాణ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ రూల్స్ 1986 ప్రకారం కూడా చాలా ఈ యొక్క విధానాన్ని కఠినతరం చేయడం జరిగింది. ముఖ్యంగా మనకి ఎన్డీపీఎస్ యాక్ట్లో సెక్షన్ 37 అండ్ 42 ఆర్ వెరీ ఇంపార్టెంట్. సెక్షన్ 37 ప్రకారం నాన్ బెయిలబుల్ అఫెన్స్గా దీన్ని రూపొందించారు. అలాగే సెక్షన్ 42 ప్రకారం కనుక మనం తీసుకున్నట్టయితే దేర్ ఈజ్ నో నీడ్ టు గివ్ వారెంట్, అంటే సర్చ్ అండ్ సీజర్కు వారెంట్ అవసరం లేకుండానే దే కెన్ గో అహెడ్ అని ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రొవిజన్ కూడా అక్కడ ఉంది.
దీన్ని బట్టి భారత ప్రభుత్వం కానివ్వండి, తెలంగాణ ప్రభుత్వం కానివ్వండి ఎటువంటి చర్యలు తీసుకుంటుందో మనం చూడొచ్చు. అలాగే మన తెలంగాణ రాష్ట్రంలో జీరో టాలరెన్స్ పాలసీ అనేటువంటిది కూడా ప్రవేశపెట్టారు. అంటే డ్రగ్స్ ప్రమోషన్ కానీ, డ్రగ్ కన్జంప్షన్ కానీ, డ్రగ్ ట్రాన్స్ఫర్ కానీ, పెడ్లింగ్ కానీ ఇటువంటి విషయాల్లో జీరో టాలరెన్స్ ఉంటుంది అని చాలా స్పష్టంగా చెప్పింది. అలాగే మనం చూసినట్టయితే ఎవరైతే ఇటువంటి డ్రగ్స్కు తెలియకుండా వాళ్ళు డ్రగ్స్ బారిన పడ్డారో, అలవాట్లో ఉన్నారో వాళ్లకు రీహాబిలిటేషన్ క్యాంప్స్ కూడా పెట్టారు. ఆ రీహాబిలిటేషన్ ఫోకస్ వల్ల ఈ డ్రగ్స్ తీసుకునేటువంటి అలవాటు నుండి వాళ్ళు స్లోగా క్రమేపీ బయటపడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మరీ ముఖ్యంగా మనం చూసినట్టయితే అన్నిటికంటే ముఖ్యమైనది ఈ డ్రగ్ కల్చర్ గురించి సరైనటువంటి అవగాహనని రూపొందించడం. మన స్కూల్స్లో, కాలేజెస్లో, అలాగే మనం ఎక్కడైతే ఒక కాంగ్రిగేషన్ ఆఫ్ పీపుల్ అంటే ఒక కలెక్షన్ ఆఫ్ పీపుల్ ఉంటుందో అక్కడంతా కూడా డ్రగ్స్ గురించి సరైనటువంటి అవగాహనను రూపొందించాలి. ఎల్ఎస్డి, అలాగే కొకైన్, హెరాయిన్, అలాగే మ్యారిజువానా అంటారు, వీడ్ అని అంటారు. ఇవన్నీ కూడా కామన్ డ్రగ్స్ ఈరోజు కన్జమ్ చేయబడుతున్నాయి. మరి ఇటువంటి వాటి యొక్క దుష్పరిణామాల్ని అలా చేయటం వల్ల చట్టరీత్యా వాళ్ళు ఎదుర్కొనేటువంటి ఆ కఠినమైనటువంటి శిక్షల్ని కూడా వాళ్ళకి తెలియచేయాలి. ఇలా ఎప్పుడైతే మనం సమాజంలో డ్రగ్స్ పట్ల మనం ఒక సరైన అవగాహన కలిగిస్తామో మన పిల్లల్ని, అలాగే మనం ఈరోజు ఎదుగుతున్నటువంటి విద్యార్థుల్ని, యువతని, అలాగే పెద్దవాళ్లలో కూడా ఈ అలవాటు కనుకుంటే వాటిని మనం అరికట్టుకునేటువంటి అవకాశం ఉంది. డ్రగ్స్ అనేటువంటిది నిజంగా చెప్పాలి అంటే ఒక మహమ్మారి. దెర్ ఆర్ సమ్ కంట్రీస్, ఇప్పుడు ముఖ్యంగా మనం చూసినట్టయితే ఇంటర్నేషనల్ స్టూడెంట్ కమ్యూనిటీ కూడా ఇక్కడ ఉన్నారు. మనం ఒక దేశం పేరు తీసుకోవడం కరెక్ట్ కాదు, కానీ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఆర్ కమింగ్ ఫ్రమ్ నైజీరియన్ స్టూడెంట్స్. కాబట్టి నైజీరియన్ స్టూడెంట్స్ ఇలా డ్రగ్ పెడ్లింగ్కు ఉపయోగపడుతున్నారు వాళ్ళు అనేటువంటి విషయం కూడా సర్ఫేస్ అయింది. కాబట్టి డెఫినెట్లీ ది పోలీస్ హ్యాస్ టు కీప్ ఈగల్ ఐ ఆన్ సచ్ స్టూడెంట్స్. ముఖ్యంగా ఇటువంటి డ్రగ్ నెట్వర్క్స్ను వెంటనే అరికట్టాలి. సామాజిక జీవనాన్ని మనం అందరూ కూడా ఒక సమతుల్యతతో గడిపేటువంటి ఒక అవకాశాన్ని కలిగించాలి. డ్రగ్స్ బారి నుండి సమాజాన్ని మనం పూర్తిగా విముక్తి చేయాలి అంటే అందులో ప్రతి ఒక్కరి బాధ్యత ఉంది. ఇది మీ బాధ్యత కూడా. ఎక్కడైనా డ్రగ్స్ ఇలా పట్టుబడ్డాయి అంటే ఇది ఎక్కడో జరిగింది, ఎవరి విషయంలోనూ జరిగింది అనేటువంటి ఒక భావనతో కాకుండా ఇది రేపొద్దున మన విషయంలో కూడా జరగవచ్చు అనేటువంటి ఒక ఆలోచనకి ఇది హెచ్చరికగా మనం అందరూ తీసుకోవాలి. అప్పుడే మన సమాజం సుస్థిరంగా ఉండేటువంటి అవకాశం ఉంది.